వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 22A భూములకు సంబంధించినటువంటి విషయం మనం ఆల్రెడీ గత కొన్ని వారాలుగా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. అండ్ దానికి సంబంధించి వ్యవహారాలని చూస్తున్నాం, చాలామందితో మాట్లాడుతున్నాం, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలని వీటిని కూడా బయట పెట్టడం జరుగుతుంది. అయితే దీంట్లోనే వ్యవస్థలు ఒక రకంగా ఉన్నాయి. అంటే సరే, మనం సామాన్యులం కాబట్టి మనకి రాజకీయంగా కానీ లేదంటే ఆర్థికంగా కానీ సరైనటువంటి బలం ఉండదు కాబట్టి అధికారుల మీద మనం పోరాడలేం కాబట్టి మహా అయితే మన వాయిస్ 10 మందికి రీచ్ అవుతుంది, అంతే తప్ప ఇంకో ఎక్కువ ఉండదు కాబట్టి ప్రతి సామాన్యుడికి అన్యాయం జరుగుతోంది. కానీ ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా ఇది 22A విషయంలో ఇది కాదు, కానీ దానికి ఒక రకంగా రిలేటెడ్ పేపర్స్ అన్ని మార్చేసి మరి చేసినటువంటి ఘనత విజయనగరంలో మనం చూసాం. దానికి సంబంధించి గోవా గవర్నర్గా ఉన్నటువంటి హిజ్ ఎక్సలెన్సీ శ్రీమాన్ అశోక్ గజపతిరాజు గారికి కూడా ఇంకా న్యాయం జరగల. ఈయన 2 ఏళ్ల క్రితమే, అంటే కూటమి ప్రభుత్వం రావడానికి ముందే జిల్లా కలెక్టర్కి గ్రీవెన్స్లో నా భూమిని మీరు ఈ విధంగా చేశారు ఇక్కడ అని చెప్పిస్తే అప్పుడు కూడా అధికారంలో ఉండి వాళ్ళు ఏం పట్టించుకోవాలి. ఎందుకంటే విజయనగరంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ భూ వ్యవహారం గోవా గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు దీని మీద చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమగ్ర విచారణ చేపట్టాలని ఇప్పటి ప్రభుత్వాన్ని కూడా ఆయన కోరడం జరిగింది. వాళ్ళ సంస్థాన వారసులకు చెందినటువంటి ఒక ప్రైవేటు భూమిని రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి ప్రభుత్వ భూమిగా నమోదు చేసి దాని తర్వాత ఆ స్థలాన్ని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయానికి 33 సంవత్సరాల లీజ్ మీద కేటాయింపులు ఇవన్నీ కూడా అయిపోయాయి. సో మహారాజుపేట పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 569లో ఉన్న భూమి పూర్తిగా విజయనగర సంస్థానానికి చెందిన వ్యక్తిగత ఆస్తి. 2022 ఫిబ్రవరి 9న ఎస్టేట్ యజమానులకి ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వలేదు, చట్టపరమైనటువంటి ప్రక్రియను పాటించలేదు, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసేసి భూమిని ప్రభుత్వ ఖాతాకి బదిలీ చేసేశారు. ఆ తర్వాత అదే స్థలాన్ని వైఎస్ఆర్సీపీ కేటాయిస్తే కార్యాలయ నిర్మాణ పనులు అయిపోయాయి, అంతా అయిపోయింది. సో ఈ వ్యవహారం మీద అప్పటి జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు, అయినా ఎలాంటి చర్యలు వాళ్ళు అక్కడ తీసుకోలేదు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఫిర్యాదులు పట్టించుకోలేదు. అప్పుడున్నటువంటి వాళ్ళు చాలా పేర్లు చెప్పారు, కొలగట్ల వీరభద్రస్వామి అని ఇంకోటని చాలా పేర్లు చెప్పారు, వాళ్ళ వల్ల పట్టించుకోలేదు అన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఈ రికార్డ్ స్టాంపరింగ్కి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతోటి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కూడా ఏమీ లేదు. సో ఆ భూ వ్యవహారం మీద రికార్డు మొత్తం అంతా పరిశీలించి విచారణ జరిపి దాని మీద న్యాయం చేయండి, అక్రమంగా ఇచ్చిన లీజును రద్దు చేసి భూమి యాజమాన్యం మీద చట్టబద్ధమైనటువంటి నిర్ణయం తీసుకోండి అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తే ఈ వ్యవహారంలో ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘన మీద నోటీసులు జారీ చేశారు మున్సిపల్ అధికారులు. ఈయన ఇచ్చినటువంటి అప్లికేషన్ దేనికి? మొత్తం నా స్థలం మొత్తాన్ని కూడా విజయనగరం ఎస్టేట్కి సంబంధించినటువంటి స్థలాన్ని అది మీ విజయనగరంది కాదు, ప్రభుత్వ భూమి అని చెప్పి రికార్డ్ స్టాంపర్ చేసి మార్చేసి వైఎస్ఆర్సీపీకి లీజుకి ఇచ్చేసి అక్కడ బిల్డింగ్ కూడా కట్టేశారు 2 అంతస్తులది, ఓ ప్యాలెస్ లాగా. దానికి న్యాయం చేయండి అని పూర్తి ఆధారాలతోటి వెళ్తే ఈ భూ యాజమాన్యానికి సంబంధించినటువంటి హక్కుకు సంబంధించి అధికారులు ఇచ్చినటువంటి నోటీస్ ఏంటో తెలుసా? మీరు ఫైర్ సేఫ్టీ నిబంధనల్ని మీరారు అని చెప్పి నోటీస్ అంటించి వచ్చేసారు. ఒక నాయన భూమి కొట్టేశారా నాయన, ఇది నాకు న్యాయం చేయండి అని గోవా గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి, నంబర్ 2 ఇన్ ద పార్టీ తెలుగుదేశం అశోక్ గజపతిరాజు గారి మాటకి చంద్రబాబు నాయుడు గారు కూడా నో చెప్పరు. అసలు ఆయన సాధారణంగా మాట్లాడరు, ఆయన మాత్రం ఒక్కసారిగా బాబు గారు బయటికి మామూలుగా మాట్లాడుకునేటప్పుడు వాళ్ళిద్దరూ వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు బాబు మీరు చెయ్యాలి అంటే రాజుగారు ఓకే తప్పకుండా ఇచ్చేద్దాం. ఇంకా మాట్లాడితే చాలా పర్సనల్గా మాట్లాడుకుంటే ఇది ఎందుకంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆయనేమో బాబు అంటారు, ఈయనేమో అశోక్ అంటారు, అంత సాన్నిహిత్యం వాళ్ళిద్దరికీ ఉంది. ఆయన మాట జవదాటారు చంద్రబాబు నాయుడు గారు, వాస్తవం ఇది. అలాంటిది అటువంటి అశోక్ గజపతిరాజు గారికి సంబంధించినటువంటి ఈ భూ యాజమాన్య వివాదం మీద ఇక్కడున్నటువంటి అధికారులు ఇంకా ఏమీ లేదు, కేవలం ఫైర్ సేఫ్టీ మాత్రమే ఇచ్చారు. సో ఈ ఆరోపణ మీద అధికారులు సరే మిగతా ప్రతిపక్షాలు వాళ్ళు సంబంధించి స్పందన ఇవ్వాలి, ఇంకోటి ఇవ్వాలి, ఇది ఏమీ లేదు. న్యాయం కోసం గవర్నరే పోరాడుతున్నాడు. అక్కడ సామాన్యులం మనం ఎంత? కూటమిలో అధికారంలో ఉన్నటువంటి 3 పార్టీలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ఎందులో ఉన్నారు, ఎవరి గైడెన్స్లో ఉన్నారు అనేది తేటతలం అవ్వట్లేదు పూర్తిగా. పైకి అనుకోవడానికి ఆరోపణలు ఎన్నని అనుకోవచ్చు, కానీ వాస్తవానికి మాత్రం ఆలోచించాల్సిందే. అలాంటి గవర్నర్కే న్యాయం జరగలేదు అంటే మీరు నేను సామాన్యులం అండి, మాకేం జరుగుతుంది? ఇది దీనికి సంబంధించినటువంటి కథనం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.